ఆగండి నేను పరిగెత్తలేకపోతున్నా ఆయాసం ఆగండి ఏంటి దగ్గర రాకు ఇప్పుడు నేను ఏం చేశానని ఆ రోజు లిఫ్ట్ లో నింతే భయపడి పరిగెత్తాను ఈ రోజు పరిగెడుతున్నాను అసలు మీకు ఏమైంది నువ్వు ఆ రోజు నా బెడ్రూమ్ కి వచ్చి అయ్యో అరవకండి అయ్యో చెయ్యొద్దు చాలా చెప్పయిందండి అవును ఆ రోజు నీ హెయిర్ స్టైల్ వేరేలా ఉంది ఆహా ఆ రోజు నేను లిఫ్ట్ లో చూసినప్పుడే అనుకున్నాను నీకేదో ప్రాబ్లం ఉందని కానీ ఇప్పుడు పూర్తి కన్ఫర్మ్ అయిపోయింది నువ్వు పక్కా లూజువని లూజే కదా నువ్వు 2 రోజులు ఒక లూజ్ తో మాట్లాడి టైం వేస్ట్ చేశాను Hi, can I have some water please? Thank you. Who's this? Just guess. Guess? I think Bolly? No, yeah. Not Bolly. Sameer? No. Vikram? No. Sunil? No. Naveen! Hey, it's me, yeah. Oh my God. Oh shit. I'm really very sorry. You look like... stay cool. I'm extremely sorry. You know, you just look like my friend Anita. Hi, I'm Renuka Menon. What about yourself? Well, I'm Madan, but I'm really very extremely sorry. I didn't really mean that, you know. You really look like my friend Anita. Well, it's okay, but you know what? Yeah? You look like my boyfriend too. Is it? Come on. Okay, yeah. Oh, it's okay. I just sneaked out of my house because my boyfriend doesn't like me coming to the clubs. I like you. You're sweet. Thank you. Yeah. Do you care for a drink? No, I don't drink. Hello. Hi. పెళ్ళవుతుందని విన్నాను. Congratulations. Yeah, thank you. Who's this? నేనెవరన్న దటుంచు. నీ ముందు ఒకడు కూర్చుని ఉన్నాడే వాడెవడు? Hello. Who are you? Why are you talking rubbish? ఇలా చూడు. ఇంకో వారంలో నీకు ఆ దుబాయ్ కుర్రాడికి పెళ్లి. నువ్వు వీడితో ఫిషర్‌మ్యాన్స్ కోవ్కి వెళ్ళింది. అక్కడ ఎంజాయ్ చేసింది. అన్నీ నేను వీడియో ఫోటోలు తీసి పెట్టాను. అవన్నీ నేను బయట పెట్టానే అనుకో. నీకే ప్రాబ్లం. సో నేను చెప్పింది విన్నావంటే నీకు మంచిది నాకు మంచిది. చెప్పింది అర్థమైందా? తెలుగులో చెప్తే అర్థమవుతుందిగా. My Dubai would be. మాట్లాడు. నేను బయట వెయిట్ చేస్తుంటాను. ఓకే. నీకు ఇప్పుడు ఏం కావాలి? ఊరికే చెప్పకూడదు కానీ ఈ వన్ సైడ్ బ్లాక్ స్లీవ్లెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావు తెలుసా? ఎవరు నువ్వు? నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు. టెన్షన్ అవ్వద్దు. ప్లీజ్ ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు?
నీకేం కావాలి? నాకు ఒక కిస్ కావాలి. ఇడియట్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరో ఏంటో కూడా నాకు తెలీదు. సడన్ గా ఫోన్ చేసి ముద్దిమ్మంటే ఏంటి అర్థం? అసలు నువ్వెలా ఉంటావో కూడా నాకు తెలీదు. సో నేను ఎలా ఉంటానో తెలిస్తే ముద్దిస్తావా? లేదు, ఐ డోంట్ మీన్ దాట్. బట్ ఐ మెంట్ దట్. సరే, నీకు కిస్సే కదా కావాలి, ఇస్తాను. నువ్వెక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి కలుస్తాను. అట్లీస్ట్ నువ్వు ఎలా ఉంటావో నేను తెలుసుకోవాలి కదా. సరే సరే చెప్తాను. ఇప్పుడు నేను ఎలా ఉంటానో నీకు తెలియాలి అంతేనా? అక్కడ ఒకడు వాక్మెన్ దగ్గర ఇచ్చుకుని తలుపుతున్నాడే, వాళ్ళ ఉంటాను. ఓకే, అయితే ఇప్పుడు నన్ను ఎక్కడికి రమ్మంటావు? వర్షం పడుతుంది, నువ్వెక్కడున్నావు? లెఫ్ట్ లో బైక్ పార్క్ దగ్గర ఉన్నా. వస్తున్నా. హాయ్, సారీ కొంచెం లేట్ అయింది. వద్దు చాలు. ఏంటది? అదా, అది నాకు తెలీదా? నైట్ డ్రింక్ చేసి బైక్ లో వెళ్తున్నప్పుడే ఎక్కడైనా గుద్దేసి ఉంటావు. సూపర్ బ్రెయిన్. మరేమైంది? అది సిగ్గేస్తోంది. పర్వాలేదు, చెప్పొచ్చు. అది నా వైఫ్ కిస్ చేసేటప్పుడు కొరికింది. వైఫా? అవును. ఏమంటున్నావు? నీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజా? కాదు కాదు. అరేంజ్డ్ మ్యారేజా? కాదు. మరి? యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీలాంటి ఒక అందమైన అమ్మాయి సూసైడ్ చేసుకోబడింది. నేనే కాపాడాను. పెళ్లి చేసుకుంటావా అంది. చేసేసుకున్నాను. హ్యావ్ యు సీన్ ది సఖీ ఫిలిం? ఆ సినిమాలో లాగా తను వాళ్ళ ఇంట్లో ఉంది, నేను మా ఇంట్లో ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు తెలుసా. అందుకే మేమిద్దరం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇలా తట్టుకోలేక కిస్ చేసేప్పుడు కొరికేస్తుంది. అదే భోజనం సూపర్ గా ఉంది. కడుపు నిండిపోయింది. చెయ్యి ఎక్కడ కడుకోవాలి? అక్కడ. హలో హలో, ఎందుకు కాలేజీకి రాలేదు? ఓహో అదే, కొంచెం ఆడిటింగ్ పని ఉంది, అందుకే రాలేకపోయాను. ఈవినింగ్ ఓ బర్త్డే పార్టీ ఉంది, నాతో రాగలవా? బర్త్డే పార్టీకి వచ్చేంత ఓపిక లేదు నాకు, అసలే ఒంట్లో బాలేదు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, అనవసరంగా ఇరిటేట్ చేయకు. ఏయ్ అరవకు. ఓకే బాయ్. సారీ ఆంటీ, ఆల్రెడీ నాకు లేట్ అయింది. ఆటో కూడా దొరకదు, నేను వెళ్తాను. బాయ్. ఓకే, టేక్ కేర్. ఇవాళ చిల్లర ఏమన్నా చేతిలో పడుతుందా? శనివారం నైట్ కదా, ఫుల్ కలెక్షన్. నాకా అలేవారు సార్ ఇద్దరికి. ఎంత కొట్టమంటారు? 5 లీటర్లు, అలాగే 2 ఆయిల్ కూడా వేయి. ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉంటే మేమే బతకడం. బండి పక్కన పెట్టు. ఇటు పక్కన పెట్టు. ఓయ్ అలా చూడు. చూస్తున్నాను సార్. ఏయ్ ఆప్ ఆప్ ఆప్. ఇదే బైక్ అయ్యా, ఇలాంటి బైక్ కొనాలనుకుంటున్నాను. సూపర్ గా ఉంది కదా. బండి గురించి వదిలేండి సార్, వెనక ఫిగర్ సూపర్ సార్. అవును, బండి కంటే ఫిగరే సూపర్. ఏంటి బాబు ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? మందు. ఓహో మందా? సాటర్డే నైట్ కదా. ఫుల్ టైట్. హలో,
మీరు మందు కొడితే సరిపోతుందా? మేము కొట్టకర్లా? ఏంటి అలా చూస్తారా? నేను ఎవరో తెలుసా? కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తీరా డబ్బా ఏముంటుండే బండి కొనుక్కోరా సార్. కదా, ఇంకా లేట్ ఉంది, బయలుదేరా. ఆశాజనకంగా లేదని ప్రతిపక్ష నాయకులు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. హైదరాబాద్ నగరంలో ఎందరో యువతుల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథ నిన్న రాత్రి మళ్లీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ప్రముఖ వ్యాపారవేత్త శివరావు కూతురు శిల్ప అదృశ్యమైంది. దీని గురించి శివరావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయిల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథే ఈ కిడ్నాప్ కూడా చేసి ఉండవచ్చునని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి అతనే మన్మథ. నీ అనుమానం నిజమై ఉండదు. నిన్న నైట్ అతనితో బైక్ లో చూసిన అమ్మాయి కనపడలేదని టీవీ న్యూస్ లో చెప్పారు. సరిగ్గా చూసావుగా, ఆ అమ్మాయిగా. అవును, మదన్ అనే పేరుని మన్మథగా మార్చుకుని అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. పోలీసులు వెతుకుతున్న పెద్ద నేరస్తుడే అతను. వాడిని నువ్వు ఇంత ఈజీగా కనిపెట్టగలిగావు. దీన్ని మనం తప్పకుండా పోలీసులకు చెప్పాలి. అయ్యో వద్దే. ఖచ్చితంగా చెప్పాలి. దుర్మార్గుడు ఎంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. రేపు నిన్ను కిడ్నాప్ చేస్తాడు. అందుకే నీతో తిరుగుతున్నాడు. వాణ్ణి పోలీసులకు పట్టివ్వడం తప్పే కాదు. ఆ కుర్రాళ్ళు మన హీరోలో యాక్ట్ చేయమని చెప్పరా, ఎలా యాక్ట్ చేస్తారో చూద్దాం. ఏంట్రది? కాలేజా క్యాబరానా? షర్ట్ ఇప్పి డాన్స్ చేస్తున్నారు. అటు చూడరా, 2 బకరాలు వస్తాయి. ఒకడు మేకప్ తో వస్తాడు, ఒకడు విలేజ్ గెటప్ తో వస్తాడు. పిలుద్దాం. మమ్మల్నేనా పిలుస్తున్నారు? రండి రండి రండి. ఏంటి ఇక్కడ ర్యాగింగ్ జరుగుతుంటే వెళ్ళిపోతారండి? ఏమనుకుంటున్నారా? సరే ఏదో ఒకటి చేసి చూపించు. ఏదైనా చేయడం అంటే బిర్యానీ చేయమంటారా సార్? ఎరా ఎక్స్ట్రాలా? మీ నాన్న ఏమైనా వంటాడా? కాదు సార్. వాళ్ళలాగా ఏదైనా యాక్ట్ చేసి చూపించు. వాళ్ళలాగా చేయమంటారా సార్? వాళ్ళకంటే హెవీగా చేస్తాను. ఇప్పుడు చూడండి. రోయ్, నేనెవరో తెలుసా? నా పేరే సాంబా, నేనే సింహాద్రి. ఇప్పుడు చూడరా. ఏంట్రా ఇది? ఇది జూనియర్ ఎన్టీఆర్ సార్. నీ మేకప్ కి సీనియర్ ఎన్టీఆర్ కరెక్ట్. ఆయనలాగా చెయ్యి. అలాగేనండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. ఆరేసుకోబోయి ఈ ముద్దును ఏం చేద్దాం? ఆరేసుకోబోయి. హలో మేడం, మేడం, వైట్ చుడిదార్ జూనియర్ శ్రీదేవి రా. ఫస్ట్ ఇయరా? ఏ ఊరు? కొవ్వూరు. వాట్స్ యువర్ నేమ్? వైష్ణవి. ఏంటి కొవ్వూరు నుంచి కంట్రీ బ్రూట్ లా చుడిదార్ వేసుకుని వచ్చావు? ఇదంతా ఓల్డ్ అమ్మా, నేను ఇప్పుడు మోడర్న్ చేస్తాను చూడు. సరే ఓ కిస్ కొట్టు. ఇవ్వు ఇవ్వమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇవ్వు. నాకు కాదమ్మా, వాడికి. ఇవ్వమ్మా. ఏంట్రా దీనికి ఎంతగా ఆలోచిస్తోంది?
చాలు కానీ క్లాసులకు వెళ్ళండి. పద పద క్లాస్కి వెళ్దాం పద.